నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంటే రుణాలు మనం కేంద్రం నుంచి చూస్తే 15,000 కోట్ల రూపాయల రుణం అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకుల నుంచి అయితే అక్కడ ప్రతినిధులు వచ్చి ఇక్కడ పర్యటిస్తున్నారు. ఎంతవరకు ఇవ్వచ్చు ఏంటి అని చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి కలల ప్రాజెక్ట్ ఎంత త్వరగా అవుతుంది, అసలు ఎలా అవ్వబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తుంటే మనకి ఏపీ ఇప్పటివరకు చూస్తే 10 సంవత్సరాల నుంచి వెళ్ళి అసలు రాజధాని లేకుండానే ఏపీ కొనసాగింది. ఇప్పుడు మాత్రం రాజధానికి పనులు మాత్రం వేగవంతమయ్యాయని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నట్టయితే కేంద్రం నుంచి అయితే 15,000 కోట్ల రూపాయలు అయితే మనకి మంజూరు చేశారు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకులు వచ్చి పర్యటిస్తున్నారు. ఎంతవరకు మంజూరు చేయొచ్చు ఏంటి అనేది. ఒకవేళ మంజూరు చేస్తే ఎంతవరకు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు ఎలా అయ్యే అవకాశం ఉంది అసలు రాజధాని? మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా అమరావతి చంద్రబాబు నాయుడు గారి కలల రాజధాని మాత్రమే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధాని. ఉమ్మడి రాష్ట్రంగా 56 సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత 58 సంవత్సరాల పాటు 1956 నుంచి 2014 వరకు హైదరాబాదు స్టేట్, ఆంధ్ర స్టేట్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భావం జరిగి 58 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కొనసాగి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన తర్వాత 2 రాష్ట్రాలుగా విడివడి, ఆ విడివడిన నేపథ్యంలో విడిపెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి. అటువంటి స్థితిలో రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి, తమిళనాడుకి ఒక చెన్నై లాగా, కర్ణాటక ఒక బెంగళూరు లాగా, తెలంగాణకు ఒక హైదరాబాద్ లాంటి సర్వ సంపదలతో కూడిన, సర్వ వనరులతో కూడిన, అంటే యువతకి ఉపాధి కల్పన జరగాలి, అట్లాగే పాలనాపరమైన ఫెసిలిటీస్ ఉండాలి, అక్కడ నివాసం ఏర్పరచుకునే వారికి ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ ఉండాలి, అన్ని హంగులతో కూడిన ఒక నగర నిర్మాణం జరగాలి అని చెప్పని ఇవాళ సగటు ఆంధ్రుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ కోరుకుంటున్న నేపథ్యంలో 2014లో రాష్ట్ర విభజన జరిగితే 2015 అక్టోబరు 22వ తారీఖు విజయదశమి రోజున స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిగింది. అంటే అమరావతి రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా ఆ నగర నిర్మాణానికి ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేస్తూనే వచ్చింది. ఆనాడు మాస్టర్ ప్లాన్ ఆమోదం పొంది నిర్మాణానికి సిద్ధమవుతున్న రాజధాని పనులని ఆటంకపరచడం కోసం కోర్టులకు వెళ్ళారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, వీలైనంత వరకు కాలాతీతం చేయించగలిగారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ సచివాలయం నిర్మాణం చేసింది, అక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ చేస్తూ వచ్చింది, అక్కడే హైకోర్టు నిర్మాణం జరిగింది. తెలంగాణ నుంచి మొత్తం డైరెక్టరేట్స్ని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లన్నింటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించి అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిపోయింది, రోడ్ ఫార్మేషన్స్ బిగిన్ అయిపోయినాయి, రాజధానికి ఒక రూపం తీసుకొచ్చారు. అదే సందర్భంలో శాశ్వత సచివాలయం కోసం, శాశ్వత అసెంబ్లీ కోసం, శాశ్వత హైకోర్టు నిర్మాణం కోసం కూడా రాఫ్ట్ ఫౌండేషన్స్ వేయటం జరిగింది. ఆ ఒరవడి కొనసాగుతుంది అని ఆశిస్తున్న సందర్భంలో 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన మొట్టమొదటగా అమరావతి పనుల్ని స్తంభింపజేయటం ద్వారా తన పాలన మొదలుపెట్టారు. అంటే పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాల్సిన స్థానంలో వేగవంతం మాట దేవుడెరుగు అసలు పనులే ఆపేశారు. ఆ ఆపేసిన పర్యవసానం చివరికి ఆయన నిర్లక్ష్యం వల్ల అమరావతి ఒక అడవిలాగా మారిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక మనోవేదనకు గురవుతున్న సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఇవాళ
జీవితకాలం మేము వలసల మీద ఆధారపడ్డాం, రేపటి రోజున మా బిడ్డలకైనా వలస లేని ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుందేమో, మన ప్రాంతంలో ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటే, మన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచుకుంటే రేపటి రోజున మా పిల్లలైనా సరే వలసలు లేని పరిస్థితులు చూస్తారు, ఇక్కడే ఉపాధి దక్కుతుంది అనుకున్నాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నిర్వాహకం వలన ఇవాళ మా బిడ్డలకు కూడా మా అలాంటి వలసల జీవితమే వాళ్ళకు కూడా దక్కేట్టుంది. ఇది మార్పు చెందాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఓడించి తీరాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయానికి రావడంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిని అఖండ విజయంతో 175 స్థానాలు ఉన్న సభలో 164 స్థానాలతోటి అంటే ఒక ఘన విజయం కట్టబెట్టారు. ఇప్పుడు ఏ నమ్మకం అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద కనపరిచారో అదే సందర్భంలో ఆయన ద్వారా సంకల్పం చేయబడి ఆయన ద్వారా నిర్మాణానికి పూనుకున్న అమరావతి నిర్మాణం మళ్ళీ తిరిగి ఆయన ద్వారానే వేగం పుంజుకునే పరిస్థితి ప్రజలు ఆయనకి కల్పించారు. ఆ వేగాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ రాజీ పడకుండా అదే వేగాన్ని కొనసాగిస్తూ ఇవాళ అమరావతి పనుల్ని వేగవంతం చేసే ప్రాసెస్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చింది. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఈ 15,000 కోట్లని ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వం రుణం తీసుకొని దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రాంట్గా ఇస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, కొంత విష ప్రచారం చేస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఇప్పిస్తున్నారు అని చెప్పని. అప్పు చెల్లింపు బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. ఆ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఒక 15,000 కోట్లు సమకూరుతూ ఉన్నప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పుగా ఇస్తుందా, అంటే తాను అప్పు తెచ్చుకొని మనకిస్తుందా, లేదు తన ట్యాక్స్ రెవెన్యూస్ల నుంచి మనకి పే చేస్తుంది అనేది మనకు అప్రస్తుతం. మనకు ఆ డబ్బు గ్రాంట్గా అందుతుందా అప్పుగా అందుతుందా అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఆ డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా వస్తుంది. ఆ అప్పు చెల్లింపు రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వంది. తర్వాత స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకుని ఒక 15,000 కోట్ల రూపాయలు రుణం అడిగి ఉంది. ఆ విషయంలో కూడా ప్రపంచ బ్యాంకు సానుకూలంగా స్పందించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఒక 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూరుతూ ఉన్నాయి, ఇంకొక 15,000 కోట్లు ఇవాళ ప్రపంచ బ్యాంకు రుణం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకుంటుంది. అంటే ఓవరాల్గా 30,000 కోట్ల రూపాయలు ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఓవరాల్గా అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మొత్తం ప్రపోజ్ చేసింది 51,000 కోట్లు. 51,000 కోట్లలో ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి ఆర్థిక సంవత్సరంలోనే 30,000 కోట్లు సమకూరుతూ ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం కూడా మన బడ్జెట్లో ఇది ఈ ఆర్థిక సంవత్సరానికి 15,000 కోట్లు ఇస్తున్నాం, భవిష్యత్తులో మళ్ళీ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి ఒక 10,000 కోట్లు 5,000 కోట్ల చొప్పున ఈ రాబోయే 4 సంవత్సరాలు కూడా, అంటే ఈ సంవత్సరం కాకుండా మిగిలిన 4 సంవత్సరాలు కూడా తెచ్చుకోగలిగితే ఏ మాస్టర్ ప్లాన్ని యాజిటీస్గా ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన బడ్జెట్ రిసోర్సెస్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతాయి. పిండి కొద్దీ రొట్టె. ఇవాళ చేతిలో సఫిషియెంట్ ఫండ్స్ చంద్రబాబు నాయుడు గారికి అందుబాటులో ఉంటే అమరావతి పనుల్ని ఎంత వేగంగా ఆయన పరిగెత్తించగలుగుతారు అనేది మనం గతంలోనే చూస్తున్నాం. ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తూ ఉన్న రాష్ట్ర సచివాలయాన్ని ఆయన కేవలం 6 నెలల్లో నిర్మాణం చేయించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సైబర్ టవర్స్ని ఆయన ఎల్ఎన్టీ వాళ్ళని పరుగులెత్తిచ్చి 11 నెలల్లో పూర్తి చేయించారు ఆ రోజు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం దిశగా ఎంత వేగంగా పనులు చేయగలరు, ఎంత వేగంగా పరుగులెత్తారు అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇవాళ హైదరాబాదు గచ్చిబౌలిలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆ రోజు నేషనల్ గేమ్స్ పెడుతున్నప్పుడు రోజుల ప్రాతిపదిక మీద పనులు వేగంగా పూర్తి చేసి చాలా అద్భుతంగా నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఇవాళ ఉన్న ప్రతి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల సమకూరింది. పట్టిసీమ ప్రాజెక్టు 12 నెలలు టైం బౌండెడ్గా దాన్ని పూర్తి చేయడం జరిగింది. దాని ఫలాలు 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాకి అందియటం జరిగింది. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే
ఆర్థిక సంస్థల ద్వారా అటు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల వల్ల కానీ ఇటు తాను వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా సమకరించుకుంటున్న రుణాల ద్వారా కనుక సమకూరి అంత డబ్బు చేతిలో ఉండి పనులు ప్రారంభించడం జరిగితే ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద పనులు పూర్తి చేస్తారు, పనులు పరుగులెత్తిస్తారు. ఎప్పుడైతే సివిక్ కమ్యూనిటీస్ ఏర్పడటం మొదలవుతాయో అక్కడికి సంస్థలను గ్రౌండింగ్ చేయించుకోవడం కూడా మొదలవుద్ది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో వివిధ సంస్థలు చర్చలు జరుపుతున్నట్టుగా మనం వార్తలు వింటూ ఉన్నాం. XLRI జేవిఎస్ లేబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జంషెడ్పూర్ వాళ్ళు ఆల్రెడీ అమరావతిలో గతంలోనే శంకుస్థాపన చేస్తున్నారు. వాళ్ళు పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న రీసెంట్గా నేషనల్ బార్ కౌన్సిల్ వాళ్ళు, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళు అంటే వాళ్ళ ద్వారానే బెంగళూరు నేషనల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యింది, గోవాలో ఒక నేషనల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ స్థాయి క్యాంపస్ మేము అమరావతిలో పెట్టాలి అనుకుంటున్నాము అని చెప్పని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం, చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలో కొత్తగా నిర్మాణం చేసుకోబోతున్న పర్మనెంట్ హైకోర్టు పక్కనే నేషనల్ యూనివర్సిటీకి మీకు భూమి కేటాయింపు చేస్తాము, మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పని వారితో జరిగిన చర్చల్లో వీరు ప్రతిపాదించినట్టుగా వార్తలు విన్నాం మనం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ద్వారానే హైదరాబాద్లో 1998లో ఇక్కడున్న నేషనల్ యూనివర్సిటీ నల్సార్ అది వారి ద్వారానే ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఆయనకున్న ట్రాక్ రికార్డు నేపథ్యంలో, ఆయనకి దేశవ్యాప్తంగా ఉన్న పరిచయాల నేపథ్యంలో ఇప్పుడు సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన బడ్జెట్ రిసోర్సెస్ కనుక ఆయన చేతికి దక్కాయి అని అంటే అటు వరల్డ్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా సమీకరణ జరుగుతున్న 15,000 కోట్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అప్పు తీసుకున్న 15,000 కోట్లు, 30,000 కోట్లు కనుక ఆయన చేతికి రిసోర్సెస్ వచ్చి అక్కడ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం బిగిన్ చేశారు అని అంటే ఖచ్చితంగా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించగలిగి గ్రౌండింగ్ చేయించగలిగే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఈ 5 సంవత్సరాలు అమరావతి పనులు ఒక పండగ వాతావరణంలో, ఒక యుద్ధ ప్రాతిపదిక మీద కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా, తద్వారా ఆ ప్రాంత ముఖచిత్రం మొత్తం మారిపోవడానికి, అన్నిటితో కన్నా ముఖ్యంగా కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరగటానికి, ప్రభుత్వానికి సంపద సృష్టి కారకంగా ట్యాక్స్ రెవెన్యూస్ పెరగటానికి కూడా ఒక మార్గం సుగమం అవుతుంది అనేది వాస్తవం. ఇప్పుడు మీరు చెప్తున్నది ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి, కానీ కొంతమంది మాత్రం అమరావతికి సంస్థలు ఏవైతే వస్తున్నాయో వాటిని అడ్డుకోవడానికి కొన్ని లేఖలు రాసి వాటిని ఎట్లయినా చేసి రానివ్వకుండా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మనం చూసాం యూట్యూబ్ అకాడమీ ఏదైతే వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఒక ఎక్స్లో పెడితే వాళ్ళకి మెయిల్స్ ద్వారా ఇక్కడ మీకు సెట్ అవ్వదు, మీకు ఇక్కడ వాతావరణం కూడా సెట్ అవ్వదు, మీరు పెట్టి వేస్ట్, ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా లేవు అని చెప్పేసి మెయిల్స్ పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఇక్కడ అంటే మనకి సహజంగానే ఒకరు వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుంది, ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ పిల్లలు మంచి కెరీర్లో స్థిరపడుతున్నారు అని చెప్పని ఒక కుటుంబం బాగుపడుతుంది అంటేనే ఓర్చుకోలేని పక్కింటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఏదైనా ఒక సంబంధం వస్తుంది, వీళ్ళకి ఆశించిన దానికన్నా మంచి సంబంధం వస్తుంది అనుకోగానే వీళ్ళు ఉత్తరాలు రాస్తారు ఆకాశరామన్న పేరిట. వాళ్ళ కుటుంబం మంచిది కాదు, ఆ అమ్మాయి అసలు మంచిది కాదు, మీ అబ్బాయి జీవితం నాశనం అయిపోద్ది, మీరు వాళ్ళ ఇంట్లో సంబంధం చేసుకోకండి, మీ శ్రేయోభిలాష వీడి పేరు రాయడు, మళ్ళీ వీడి దస్తుడితో కూడా రాయడు. అంటే ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు పక్క వాడు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేని అసూయపరులు సమాజంలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కలిపి ఏర్పడ్డ సమూహం వైసీపీ పార్టీ. అంటే వీళ్ళే అంటారా? ఖచ్చితంగా 100% అందులో డౌటే ఉంది. వాళ్ళ సోషల్ మీడియా, రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంటే అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరుగుతుంటే, తద్వారా రాష్ట్రానికి ఒక సమగ్రమైన రాజధానిని సమకూరితే దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కొన్ని లక్షల మందికి ఉపాధి దక్కే ఆస్కారం ఏర్పడితే రేపటి రోజున ఇంకా వీళ్ళని ఎవడు పట్టించుకుంటాడు? అందుకని వీళ్ళు ఇన్సెక్యూరిటీ అనమాట. చంద్రబాబు నాయుడు గారిని ఒక డిఫాల్టర్గా చూపించాలి. ఆయన గతంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ రోజు ఇట్లాగే ప్రపంచ బ్యాంకుకి లేఖలు రాశారు, అయినా ప్రపంచ బ్యాంకు మళ్ళీ వచ్చింది కదా. అంటే వీళ్ళేంటనేది ప్రూవ్ అయింది కదా. ఆయన ఏంటనేది ప్రపంచ బ్యాంకుకి తెలుసు, వీళ్ళేంటనేది ప్రూవ్ అయిపోయింది. కాబట్టి వీళ్ళలాంటి వాళ్ళు ఈ కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని పన్నినా కాలం కర్మం కలిసి వస్తే అని చెప్పని వీళ్ళు చేసే పనులు వీళ్ళకే ఖచ్చితంగా ప్రతికూలిస్తాయి. ఆ ప్రతికూలించి
ప్రజలలో ఇప్పటికీ ఒక ఏహీభావంతో 151 నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఇక్కడ అమరావతి ఎన్ని లెటర్స్ 5 లీటర్లు కదా, 151లో నుంచి ఈ అమరావతిని వీళ్ళు చేసిన వేధింపులతోటే అమరావతి పెట్టిన శాపమే ఆ 5 గుంజేసుకుంది. రైట్ 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 అర్థమైంది సార్. 11 మిగిలినాయి. 11 మిగిలినాయి. ఇప్పటికీ బుద్ధిలో మార్పు రాలేదనుకో, ఈసారి ఆ 11 కూడా రావు. కాబట్టి వాళ్ళు రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం జరగాలనుకుంటారా, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ఆటలాడాలనుకుంటారా, వాళ్ళ మనుగడ వాళ్ళే ప్రశ్నార్థకం చేసుకుంటారనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.